విశాఖ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్కే బీచ్లో సముద్రం ఒకేసారి వెనుకకు వెళ్ళడం వలన నిపుణులు శాస్త్రవేత్తలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానికులు మాత్రం ఇక్కడ బండలు మొదలైనవి తేలినట్టు సంతోషపడుతున్నారు. కానీ ఎప్పుడైనా సముద్రం ఒకటేసారి వెనుకకు వెళ్ళిందంటే తుఫాన్ లాంటి పెద్ద తుఫాన్ లేదా సునామీ వంటి పెద్ద పెద్ద భారీ భూకంపాల వంటివి సంభవించే అవకాశం ఉన్నట్లు మనం భావించవచ్చు. ఇదివరకు జపాన్ పరిసర ప్రాంతాలలో ఏదైనా పెను విపత్తు సంభవించే సందర్భంలో ఇట్లా సముద్రం అనేది ఒకేసారి వెనుకకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు తెలియజేయడం జరిగింది. కానీ చూద్దాం, ఇంకా 2-3 రోజులలో విశాఖపట్నంలో ఎటువంటి అయినా ప్రకృతికి సంబంధించిన విపత్తు జరిగే అవకాశం ఉందా అని చెప్పి మనం పరిశీలన చేద్దాం. అంతేకాకుండా ఈ అధికారులు ఆ సముద్రం ఒకటేసారి అంత పెద్ద ఎత్తున వెనుకకు పోవడానికి కారణాలు ఏంటివని పరిశీలిస్తున్నట్టు కూడా సమాచారం అందింది. అది తొందరలోనే తెలిసిపోతుంది ఏం జరిగిందనేది. వాయుగుండాలు, సుడిగుండాలు సంథింగ్ లేదా ఇటువంటి అంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ముందు మాత్రమే 100కు 100% ఈ నదీ తీరం అనేది నదీ తీరం ప్రాంతం నుండి వాటర్ ఒక్కసారిగా వెనుకకు వెళ్ళడం జరుగుతుంది. మొత్తానికి అక్కడ ఏదో సునామీ వంటిది సంభవించే అవకాశం ఉందా, లేదంటే సముద్రంలోనే ఎక్కడైనా సరే సునామీ సంభవించిందా అనే విషయం కూడా మున్ముందు మనం తెలుసుకోబోతున్నాం.